ఏదో ఈ లచ్చన సీత పర్ణశాలలో లేదందు సేత. ఏదో ఈ లక్షణ సీత పర్ణశాలలో లేదందు సీత. తెలుగును మంత్రంలాగా జపిస్తూ తెలుగు కోసం తీవ్రంగా తపిస్తూ బతుకుతున్న మనుషులకు నెలవు మలేషియా దేశం. వారి తపనకు నిలువెత్తు ఆనవాలే మలేషియా తెలుగు సంఘం. ఆ సంఘానికి అధ్యక్షులు డాక్టర్ బొడబడల వెంకట ప్రతాప్ గారు. వృత్తిపరంగా వైద్యులు అయిన వీరే ఇప్పుడు మలేషియా తెలుగు సంఘానికి సారథి. ఇదివరకటి అధ్యక్షులు వేసిన బాటలో వడిదుడుకులను ఎదుర్కొంటూ సంఘాన్ని మునుముందుకు నడిపిస్తున్నారు ప్రతాప్ గారు. ఏడాది కిందట డాక్టర్ గారితో మాటామంతిని జరిపింది తెలుగు నెరవు. తీవ్రమైన పని ఒత్తిడిలో ఉండి కూడా తెలుగు నెరవుతో ముచ్చట్లను పంచుకున్నారు ప్రతాప్ గారు. విందాం పదండి వారి మాటలను. నమస్కారం అండి. నమస్కారం రమేష్ గారు. అయ్యా, మలేషియా తెలుగు సంఘం గురించిన వివరాలను గురువు గారైన అప్పలనాయుడు గారు చెప్పున్నారు. మరలా ఆ వివరాల్లోకి పోకుండా సంఘంతో మీ అనుబంధం గురించి వివరించగలరా? తప్పగా రమేష్ గారు, ఈ అవకాశానికి మీకు చాలా ధన్యవాదాలు. అంటే గతంలో చిన్నప్పటి నుంచి మన పెరిగే వాతావరణం బాగండతలు ఉండబట్టి మన చుట్టుపక్కల ప్రతి ఒక్కరు తెలుగు మాట్లాడే వాడిన వల్ల మనకి తెలుగు భాష మీద చిన్నప్పటి నుంచి విపరీతమైన ప్రేమ అనుకోండి. తర్వాత వయసు పెరిగే కొద్దీ గుడిలో కలుసుకోవడం, మన వాళ్ళు కలుసుకోవడం, మాస్టర్ గారు కలవడం, డివి మాస్టర్, ఇలాగే పెద్దలను కలిసి వాళ్ళు వినే మాటలు, వాళ్ళు చెప్పే ఉపన్యాసంలోని ప్రతి ఒక్క మాటలోని ఒక తెలుగు ముందుగానే ఉండొచ్చు, వెనకనే ఉండొచ్చు. ప్రతి ఒక్క వాక్యంలోనే తెలుగు అనే ఒక సంపదని మాపై మా మనసులో ఉండేలా చేశారు. అది తర్వాత కాలాన్ని అది ఎంబీబీఎస్ చేసేటప్పుడు ఆ సినిమా రూపంగా తెలుగు సినిమాలు చూడడం, ఇలాగ కొంచెం తెలుగు మళ్ళీ దగ్గర కావడం అలా జరిగింది. తర్వాత ఉద్యోగపూర్వంగా మనం మలేషియాకి వచ్చి ఈ ఉద్యోగం చేసేటప్పుడు కొద్దిగా తెలుగు సంఘంతో కొద్దిగా తగ్గింది ఆ సమయంలో. తర్వాత ఎప్పుడైతే మాస్టర్ నన్ను ముగించుకున్నానో కోలంపూడి వెళ్ళే పిల్లలు అంతే తెలుగు మీద అభిమానం ఉన్నది. అయినప్పటికీ ఆ వృత్తి నుండి మా కొంచెం బిజీ బిగినింగ్, అంటే ఇనిషియల్ స్టేజ్లో కొంచెం బిజీ, అదే కుటుంబాన్ని కూడా ప్రారంభించాము. కాబట్టి ఆ సమయంలో కొన్ని ఇన్వాల్వ్మెంట్ కొంచెం తగ్గింది. తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క మాస్టర్ ఎమర్జెన్సీ మెడిసిన్లో కంప్లీట్ చేశాను, అంటే దానికి ముందు ఒక 2 years ముందుకి మన తెలుగు సంఘం టైమ్ సంస్థని ప్రారంభించారు, ఫౌండేషన్. దానికి సహాయానికి సిఓఓగా పెట్టారు. సో ఆ సమయంలో కొద్దిగా ఈ టైమ్ సంస్థకి ఏటేట్ చేయగలము కొన్ని మన సహాయాలు చేస్తూ టైమ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా మా కిందన ఇంకొక సంస్థ ఫౌండేషన్ క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే ఫౌండేషన్ ద్వారా మా పిల్లలకు వచ్చి ఇంట్రెస్ట్ లేని లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, అలాగే ఎస్పీఎం రివార్డ్స్, అలాగే కొద్దిగా వెల్ఫేర్ సపోర్ట్, ఎవరికైనా కొంచెం తెలుగు వారికి ఎవరికైనా కష్టం ఉంటే ఇమీడియట్లీ ఫండ్స్ కావాలంటే మన ద్వారా కొంచెం ఇచ్చినట్టుగా అదే క్రియేట్ చేశారు మన దత్తు గారి టీం. సో ఆ సమయంలో ఆ సందర్భంలో కొద్దిగా ఇన్వాల్వ్ అయినాను. అదే సమయంలో మనకు టైం నిర్వహించే తెలుగు తరగతిలో ప్రతి సంవత్సరం మోరల్ క్యాంప్ అనేసి ఎండ్లో జరుపుతారు. అంతే పలు చోట్ల జరిపారు. ఈ చోట్లలోని ఎలాగా మనకి విద్యా సంఖ్య ఒక 200 నుండి 300 వస్తారు. కాబట్టి వీళ్ళకి ఒక 2 వారాలు అక్కడ ఉంటారు. కాబట్టి వీళ్ళకి హెల్త్ ఆరోగ్యం నుండి ఏమైనా విషయాలు అంత కొరతలు ఏమైనా ఉంటే ఆ సహాయానికి మేము ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, ఓకే 10 డాక్టర్స్, డాక్టర్ రామ లీడ్ చేసేవారు, డాక్టర్ అచ్చయ్య గారు లీడ్ చేసేవారు. వీళ్ళు 2 రోజులకు ఒకసారి మనుషులు అంటే వీక్ టేక్ 10 ఒక 3 రోజులకు 4 రోజులకు ఒక రోజు వెళ్ళి పిల్లలకు కొంచెం ఆరోగ్యం ఇష్యూస్, అంటే నీరు తేడా, వాతావరణం తేడా, కాబట్టి ఏమైనా పిల్లలకి జలుబు ఇలాంటి జ్వరాలు వస్తే కొంచెం ఇమీడియట్ ట్రీట్మెంట్కి మనం వెళ్ళాలని మా ఒక ప్రారంభించాము. ఆ సందర్భంలోనే నీతి శిబిరాలు మోరల్ క్యాంపు. ఆ సమయంలో అక్కడ అప్లాడ్ మాస్టర్ గారు హెడ్ మాస్టర్ ఉంటూ ఈ యొక్క మోరల్ క్యాంప్ లీడ్ చేస్తూ, అందులో మా నాన్నగారు
మా నాన్నగారు కూడా ఉపాధ్యాయులు కాబట్టి సో ఆయన కూడా ఎలాగా కలిసినట్టు ఉంటుంది. ఈ యొక్క ఒక సంతోషంతో ఉద్యోగం ఒక 5-6 గంటలకు ముడిసినప్పటికీ ఆ రాత్రికి వెళ్ళి ఆ పిల్లలు చూసి తల్లిదండ్రులు నాన్న కలిసి అక్కడ వాతావరణంతో ఉండి మొదట్లో కొంచెం ఇంత అలుపు ఇలాంటివన్నీ ఉన్న దానివల్ల కొంచెం ఇది ఎంత దూరం ఈ ప్రయత్నం ఎంత దూరం వెళ్తుంది, ఎంత దూరం సాగుతుంది అని కొంచెం అనుమానాలు ఉండేవి అనుకోండి. అయినప్పటికీ రోజు రోజుకి ఇలా వెళ్తూ దాని మీద ఒక ప్రేమ వస్తే అది అలాగా ఆ మనసులో ఆకట్టుకొని అదొక ప్రతి సంవత్సరం ప్రతి ఏటా అది ఒక అలవాటు అయిపోయింది. అది ఎంతో సంతోషంగా వెళ్ళి శని ఆదివారం అంతా ఇంకా ఎర్లీకి వెళ్ళిపోవడం, పిల్లలతో తగడ ఆడుకోవడం చూడడం లాగా. తర్వాత అదే సమయంలో మా నాన్నగారు కూడా ప్రారంభం నుండి తెలుగు మాస్టర్ ఉపాధ్యాయులు తెలుగు తరగతుల్లో వాళ్ళు తెలుగు తరగతులు చెప్పించేవారు వాళ్ళ బడిలో. అప్పటికి గవర్నమెంట్ తెలుగు తరగతులు ఉండేవి. సో చెప్పించేవారు కాబట్టి ఇంట్లోని కూడా మాకు కొద్దిగా తెలుగు భాష నుండి కొంచెం బోధించేవారు. అండ్ ప్రతి ఒక్క విషయం కూడా ఆ యొక్క రేడియస్లోనే ఒక గీత గీసి వీటిలోనే ఉండాలని ఆయన ఒక సంకల్పం అన్నమాట. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఈ తెలుగు అనే పదం అంటే సినిమాలు కూడా ముడితే ఈ తెలుగు సినిమాలు చూడండి, ఇతర సినిమాలు చూడకండి, అలాంటి కట్టుబాట్లు మాకు ఉండేవి. ఈవెన్ పయ్యాడ్లు ఇప్పుడు చూసారంటే ఈ పయ్యాడ్లు కూడా అప్పుడులోని తెలుగువారు అంతే ఇండియాలోని పలు రకాల పయ్యాడ్లు వేస్తారు. మన కళాచారం అంతా ఏంటండి, కళాచారం అంతే మన ఆది ముత్తాతలు ఏ బట్టలతో తెచ్చాలో, ఏ దుస్తులతో ఏ అలవాట్లు వచ్చి ఆ అలవాట్లే కళాచారంగా మారుతుంది కాలక్రమాన. సో అది మన తాత ముత్తాతలు ఈ పయ్యాడ్లు కుడి పయ్యాడ్లతో వచ్చారు కాబట్టి ఈ సంపద కూడా మందే కదా. కాబట్టి ఆర్గ్యుమెంట్కి ఎన్నో ఉన్నాయి, ఇది మంద కాదు, ఇది నార్త్ ఇండియన్, అది ఇది అనొచ్చు. బట్ మన తాత ముత్తాతలు ఎలాగొచ్చారో అది మన పద్ధతి. సో ఆ పద్ధతిని మనం అనుసరించాలని ఇక్కడ మనకి మా నాన్నగారు మాకు చెప్పేవారు అనమాట. అందుకే మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కుడి పయ్యాడ్లు వేసుకునేవారు. సో అలాగా మనకి ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఆటుకొని మనకు ఒక గుడిలోని ఈ కుడి పయ్యాడు వేస్తే తెలుగువారని ఒక ఆనవాయితీ. సో కుడిపైడు వేస్తే తప్పగా తెలుగువారు వీళ్ళు మాట్లాడడం ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ మా తల్లిదండ్రులు మాకు చెప్పినాయి. సో ఆటోమేటిక్ మాకు ఎవరైనా ఒక తెలుగు పైలు వేసుకుంటే తెలియవారైనా ఏ గుడికని వెళ్తేప్పుడు చూసేటప్పుడు ఒక చిన్న ఆనందం, వీళ్ళు మనవాళ్ళే తప్ప వీళ్ళు మాట్లాడాలని ఒక ఎన్వైరన్మెంట్లోని మేము పెరిగాము. ఆ వాతావరణం అలాగ ఉండేది. అప్పుడు నాకు 3 అక్కలు, ఒక చెల్లి, అందరికీ అదే వాతావరణం పెరిగిన వల్ల మాలోని ఎలాంటి ఒక ఇతర భాషలో మనం సంపాదించాలి ఈ యొక్క ఆలోచన మాకు అసలు రాలేదండి. అప్పుడు ప్రతిదీ తెలుగే, ఇక్కడ ఉండేది తెలుగుదేశంలాగా అంతే. ఇక్కడ ఉన్నవారు అందరూ బాగండతులు తెలుగువారు కాబట్టి అన్నీ తెలుగునే ఉన్నాయి కాబట్టి మాకు ఇదే ప్రపంచం అని ఉండేవారు. ఎప్పుడైతే బయట ప్రపంచానికి వెళ్తేప్పుడు ఇలాగా పలు రకాలుగా మన అడ్డు ఆటంకాలు ఉన్నాయని గుర్తించాము. అయినప్పటికీ ఏదైతే మనకి మన తల్లిదండ్రులు అప్పచెప్పారో అది ఎప్పటికీ కాపాడాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము. అంటే మనకు కానిది మనకు అవసరం లేదు, మనది మనం కాపాడుకోవాలని గట్టి ఒక నమ్మకంతో వెళ్తున్నాం. అంతే ముత్తాతలు కూడా ఈవెన్ మా నాన్నగారు కూడా చెప్పేవారు. అప్పుడులోని మా తాతగారు ఇండియాలో ఉండేవారు. ఆయన మా నాన్నగారిని బళ్ళకి ఎందుకు పంపేవారు అంటే తెలుగు నేర్చుకోవడానికి, అంతే తెలుగు నేర్చుకుంటే చాలని పంపేవారు అంతా. ఎందుకంటే అప్పుడులోని బ్రిటిష్ టైంలోని లెటర్లు రాసుకుంటే చాలు. సో ఈ ఇండియాకు ఒక లెటర్ తెలుగులో రాస్తే చాలు, నీ చదువు అంతే చాలు, దాని మీద మాకు ఎక్కువ అవసరం లేదని మా తాతగారు మా నాన్నగారికి చెప్పేవారు అన్నమాట. సో ఆ యొక్క వాతావరణం నుంచి కొద్దిగా ఈ మోడర్నైజేషన్ ఇలా ఎన్నో మార్పులు వచ్చి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాము. ఉన్నప్పటికీ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టి ఈ ఎలాగైనా కాపాడాలని ఒక ఉద్దేశంతో తెలుగు సంఘం ముందుకెళ్తుంది. మా యొక్క మాజీ ప్రెసిడెంట్ అచ్యుకుమారరావు గారు ఒక 20 సంవత్సరాలుగా ఎంతో పాటుపడుతూ ఈ యొక్క సమూహాన్ని ఒక స్థాయికి తీసుకువచ్చేవారు. అంతే ఆయన బడులు తెలుగు తరగతులు ప్రారంభించారు. అఫ్కోర్స్ అప్పలాడి మాస్టర్ గారు సహాయంతో ఆయన ప్రారంభించారు. అలాగే అప్పుడున్న పెద్దలందరూ కూడా మనకి కావాల్సింది ఒక అకాడమీ కూడా కట్టారు, మన గుడి ఉన్నది. అయ్యా, మీరు అధ్యక్షులైనాక చేస్తున్న పనుల గురించి చెప్పండి. తర్వాత నానొచ్చాక నా యొక్క నాయకత్వంలో ఏదైనా ఇటు ఉండాలి కదా అనేసి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ గారి నుంచి నేను రెండు విషయాలు ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఒకటి యాన్యువల్ గ్రాంట్, అంతే మనకి ఈ యొక్క ఆర్థిక బలం ఉండాలంటే తప్పగా ఇది మైనారిటీ అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ ట్యాక్స్ కట్టిన ప్రతి ఒక్కరు మనం మలేషియన్ కాబట్టి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండి
ఆర్థిక బలం సంవత్సరానికి ఒక యాన్యువల్ గ్రాండ్ కోరుకుంటున్నాం. తర్వాత పూర్వం ఈ యొక్క తెలుగు సబ్జెక్ట్స్ వచ్చి మా యొక్క మెయిన్ ఎగ్జామ్స్ ఉండేవి. కానీ కాలక్రమంలో ఈ యొక్క మా యొక్క తెలుగు వారందరూ కూడా పట్టణాలకి మైగ్రేట్ చేశారు కాబట్టి ఇక్కడ బళ్ళు మూతపడిపోయాయి. తర్వాత తెలుగు ఎగ్జామ్స్ కూడా స్టాప్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మనం తెలుగు సంఘం ద్వారా మనకి దగ్గర ప్రతి ప్రాంతాన్న ఒక తెలుగు క్లాస్ ఉన్నది కాబట్టి మనకు ఒక 40 క్లాసెస్ ఎవ్రీ వీక్ మనకు జరుగుతున్నాయి కాబట్టి మనకు విద్యా సంఖ్య ఇప్పుడు ఉన్నారు. అలాగే టీచర్స్ కూడా మనకు ఉన్నారు కాబట్టి మనం ప్రభుత్వం నుండి ఏటి కోరుకుంటున్నాం అంటే మీరు క్లాసెస్ పెట్టక్కర్లేదు, మీరు టీచర్స్ మాకు ఇవ్వక్కర్లేదు, సిలబస్ కూడా మీరు ఇవ్వక్కర్లేదు, ఇవన్నీ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాము. మీరు ఎగ్జామ్స్ కూర్చోడానికి ఒక పర్మిషన్ మీరు ఇస్తే అక్కడ మా పిల్లలు అక్కడ కూర్చొని ఎగ్జామ్స్లోని ఇది నేషనల్ ఎగ్జామ్స్ అవుతే ఆ యొక్క సబ్జెక్ట్ ఒక వాల్యూ పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ వాల్యూ పెరిగిందో తల్లిదండ్రి భావాలు మారుతాయి. వాళ్ళు కూడా ఇది ఎగ్జామ్స్ వస్తుంది కదా, తెలుగు ఆల్రెడీ క్లాస్కి వెళ్తున్నారు కాబట్టి ఈ ఎగ్జామ్స్లో ఎప్పుడైతే వచ్చిందో దానికి ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి ఆ వాల్యూ ఇస్తారని ఒక నమ్మకంతో ఇప్పుడు ఈ రెండు ముఖ్యంగా మనం కోరుకుంటున్నామండి. ఈ కానీ జరిగాయి అంటే ఇది మాకు చాలా ఒక మరుపురాని చారిత్రకంగా నిలిచిపోతుంది ఇది. సో ఇలా మా ఈ యొక్క దీంట్లో దశలో వెళ్తున్నాము. సో అలాగే ప్రతి ఒక్కరికాడైనా మనం ఇదే కోరుకుంటున్నామండి. వచ్చిన లీడర్స్ అయినా మా యొక్క ప్రజల కాడికాడైనా మనం ఐక్యంగా ఉన్నామంటే ఇంకా ఎన్నో విషయాలు చేయగలం. సో అందుకనిసి ప్రతి ఒక్కరి సహాయంతో ముందుకెళ్ళాలి. అలాగే మన భగవంతుడి యొక్క ఆశీస్సులతో ముందుకెళ్ళాలని. మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి అయ్యా. మా నాన్నగారి పేరు బొడబడ్ల కృష్ణయ్య సింహాచలం. వారు పూర్వీకులు కొత్త వలస దాటి కంటికాపల్లి నుండి వచ్చి విశాఖపట్నం వచ్చారు. మా అమ్మగారు పెంట అని కొత్త వలస నుంచి పెంట అని ఇంకో గ్రామం నుంచి వాళ్ళు పూర్వీకులు వచ్చారు. సో మా నాన్నగారు ఇండియాలో జన్మించారు కానీ పుట్టి ఒక 1-2 ఇయర్స్లో మలేషియాకి తీసుకొచ్చేసారు. కానీ మా అమ్మగారు వాళ్ళు పూర్వీకులందరూ కూడా మలేషియాలో పుట్టారు. మా అమ్మగారు ఇక్కడే పుట్టారు, బడబడ్ల మారమ్మ గారు. ఇప్పుడు మలేషియాలో ఉండే తరం చూసామంటే తప్పక మాస్టర్ గారు చెప్పుంటారు, మనకి 6-7 ఒక తరం ఇప్పుడు ఉన్నది. కాబట్టి మనకి అన్ని రకాలుగా ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి. ఈవెన్ మేము కూడా మాటలో ఎన్నో పొరపాట్లు ఇక్కడ దొర్లుతుంటాయి. కానీ పిల్లలు మాట్లాడి తెలుగు సంభాషించే తెలుగు ఇంకా మాకంతా బాగుంటుంది. మీ తరువాతి తరం కూడా మలేషియాలో తెలుగును కొనసాగిస్తుందని నమ్ముతున్నారా మీరు? యా అందుకే కదా ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి తెలుగుని అంటిస్తున్నాం దగ్గరికి. వాళ్ళ మైండ్లోని కానీ వాళ్ళ ఆలోచనలు కానీ తెలుగు అనే ఒక పదాన్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నామంటే వాళ్ళు దీన్ని ఇంకో స్థాయికి ఎదిగెళ్తారు. అంతే ఇప్పుడు మాకు వచ్చి భాష వచ్చి మాట్లాడడం మాత్రమే, వాళ్ళకి వచ్చడం రాయడం చదవడం కూడా ఉన్నది. సో మాకు ఇంత నాలెడ్జ్ ఉంటుకొనే మా భాష పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నామంటే వాళ్ళకి రాయడం చదవడం తెలిసేటప్పుడు వాళ్ళు ఇంకా ఎంత ప్రేమ చూపిస్తారు, ఇంకా ఏ స్థాయికి తీసుకెళ్తారని మనొక లాంగ్ టర్మ్ విషన్. సో ఆ యొక్క దీంట్లో వెళ్తున్నాం. ఎంత ఎప్పుడు చెప్తారు మన దత్తో గారు కానీ, ఒక భాష మనం మాట్లాడితే ఒక 30 సంవత్సరాల మాస్టరండి, ఒక 30 సంవత్సరాల తర్వాత ఆ భాష వచ్చి కనుమయం అయిపోతుందని. అదే రాయడం చదవడం తెలిస్తే అది ఒక 3 తరాల దాకా ఉంటుంది అనేసి ఒక నమ్మకం, ఒక సింపుల్ కల్కులేషన్. సో ఆ కల్కులేషన్ వెళ్తే ఇప్పుడు మా పిల్లలకి రాయడం చదవడం వచ్చు కాబట్టి ఇంకొక 3 తరాలకు మనం భయపడొస్తున్నది సార్. ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా లేకపోయినా ఇప్పుడున్న తరం ఇంకో 3 తరాలకు తీసుకెళ్తారని ఒక నమ్మకం, ధైర్యం సార్. ఇక్కడ తెలుగు అంటే ఒక్క అక్షరంగా మట్టుకే కాదు, కళలుగా కూడా కొనసాగుతూ కనబడుతున్నది. కళలను నిలుపుకోవాలన్న ఆలోచన ఎందుకు కలిగిందండి మీకు? అంతే సార్. ఈ యొక్క మాకు వచ్చి భాషని విడిగా మేము భాష నేర్చలేదు సార్. ఈ భాషతో ఈ కళలు, భగవంతుడు, ఆధ్యాత్మిక విషయాలు, నైతిక విలువలు ఇవన్నీ ఒకే ఉద్దేశంతో మనం నేర్చుకున్నాం సార్. అంటే చిన్నప్పుడు చెప్పాను కదా, ఈ గుళ్ళకి వచ్చి ఇంకా తెలుగు వారిని చూసేటప్పుడు వీళ్ళందరూ కూడా దాటి భజనలు వేసేటప్పుడు వాళ్ళు ఆడేటప్పుడు మాకు ఒక సరదా, ఇది బాగుంది, మనం కూడా ఇంకా మన పాటల్లోనే కొంచెం ఆ యొక్క ఆవేశంగా పాడుతప్పుడు ఇంకా
ఇంకా బాగా చేయాలి. ఇలాగ ఆ కళలొచ్చి ఆటోమేటిక్‌గా మేము గూడా నేర్చుకున్నాము. అది సరే ఇంత ఇంత దూరం ఈ కళలొచ్చి ఇప్పుడేంటంటే ఎనక తిరిగి చూస్తే మన దేశమైన ఆంధ్రాలో గూడా ఎక్కడో ఎంతో తగ్గిపోతుంది. అలాంటి కళలు ఎందుకు మనం ఒగ్గీసుకోవాలా? అంటే మనం తాత ముత్తాతలు తీసుకొచ్చింది బట్టల నుండి ఇలాంటి ఆట పాటలు, కళలు ఇయన్నీ గూడా ఎన్నో పోయాయనుకోండి. బట్ ఉన్నయి ఎలాగైనా కాపాడాలనేసి ఒక ఉద్దేశంతో వెళ్తున్నాం సార్. అంటే కేవలం భాషకే పరిమితం కాకుండా కళాచారానికి, భగవంతుడు ఈవేళ చూసారంటే ప్రతి ఒక్క పాటల్లోను గూడా మనం రాములు గోరునో, కృష్ణుడినో తలంచి మనం చేస్తున్నాం. అంటే ఈ కళల్లోను గూడా భగవంతుడిని పెట్టే ముందుకు చూస్తున్నాం. విడిగా సినిమా పాటలో ఇవి పెట్టి చేయొచ్చు. బట్ చేస్తే దానికి ఒక వాల్యూ ఉండదని మనం ప్రతి ఒక్క విషయం దీన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటున్నాం. అండ్ మీరు వినే ఉంటారు 'ఏదోయ లచ్చన్న సీత'. అది చిన్నప్పుడు గౌరదేవుడు గారు మాకు ప్రారంభం ఈ యొక్క కళలు నేర్పిస్తప్పుడు ఆయన మాకు బోధించారు ఈ పాటని. 'ఏదోయ లచ్చన్న సీత' అనేసి. అప్పటి నుంచి అప్పుడు ఉండే పాట ఈ పాటే. అప్పటికి మనుషులకు మాకంతా తెలిసింది దాటు భజన అంతే ఈ పాటే. ఇంకా వేరే పాట లేదని. తర్వాత ఎన్నో పాటలొచ్చాయనుకోండి. బట్ ఈ పాటలు వదులుకోకూడదనేసి ఇది కూడా గుర్తుపెట్టుకొని చేసుకుంటున్నాము. అంతే ఇక్కడ ఇంకొక విషయం మనం ఆలోచించాలండి. ఆర్థికంగా కొంచెం బలంగా ఉండబట్టి మనం ఇయన్నీ చేసుకోగలం. మనకు గాని ఆర్థిక బలం చాలలేదనుకోండి, ఇండివిడ్యువల్‌గా మాకే కష్టంలోనే చాలా దీంట్లో ఉన్నాయనుకోండి, మేబీ దీన్ని పక్కన పెట్టుంటాము అనుకుంటున్నాను. కానీ మాస్టర్లు, అప్లైడ్ మాస్టర్ గాని, మా నాన్నగారు గాని ఆ టైం నుండి ఎక్కువ ఇక్కడ మాస్టర్లు ఉండేవారు, తెలుగు ఉపాధ్యాయులు. వీళ్ళకందరికీ ఎకనామికల్లీ కొంచెం ఓకే. కొద్దిగా ఎకనామికల్లీ వీళ్ళు స్టేబుల్ కాబట్టి ఫ్యామిలీతో పాటు ఇలాంటి సోషల్ ఈవెంట్లు కూడా కలుపుకొని ఈ గూడా రచించాలని ఒక మనోభావంతో అంటే మనోధైర్యంతో ఎళ్లారనమాట. తెలుగు నెరవుతో మాటలను పంచుకుంటున్నప్పుడు డాక్టర్ గారికి విపరీతంగా పిలుపులు వస్తూనే ఉన్నాయి. అంత ఒత్తిడిలో కూడా మన కోసం 4 తీయటి తెలుగు మాటలను నుడివిన ప్రతాప్ గారికి నిండు గుండెలతో మప్పిదాలను తెలియజేద్దాం. దైవమే రీతి రాసేను రాత. ఎందోగా నగరాలో చేత దైవమే రీతై రాసాయను రాత. ఇది ఏమో ఈ వింత మధురావానిక లేదు. ఇదేమో